హలో అండి. వెల్కమ్ టు ఆస్నే సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్‌ఫుల్ అయ్యే వంటింటి చిట్కాలతోటి మీ ముందుకొచ్చానండి. ఇవన్నీ చాలా చాలా యూస్‌ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. మొదటి టిప్ వచ్చేసి మనం కర్రీకి అనేది ఉల్లిపాయలన్నీ కట్ చేస్తుంటాం కదా, అవి కట్ చేసాక తొక్కలు అనేది పాడేస్తుంటాము. అలా పాడేయకుండా ఇవి ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏమీ లేదండి, ఒక బౌల్లోకి ఆ ఆనియన్స్ తొక్కలు అనేది తీసుకోవాలి. తీసుకుని అందుకు 4 లవంగాలు వేసుకున్నాక వాటర్ కూడా వేసుకుని ఇలా వాటర్ వేసుకున్నా కదా, వాటర్ని ఒక 2 అవర్స్ అయినా ఇలా 3 అవర్స్ అయినా అట్టే పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 అవర్స్ అనేది పక్క పెట్టుకున్నానండి. 2 అవర్స్ తర్వాత చూస్తున్నా కదా, అందులో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగింది కదా, చూస్తున్నా కదా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు అట్లని ఒక బౌల్లోకైనా ఒక గిన్నెలోకైనా వేసుకోవాలి. ఇలా వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నా కదా, ఈ వాటర్ అంతా నేను ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకున్నాను. ఇలా చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. అందులోకి పేస్ట్ అనేది వేసుకోవాలి. కోల్గేట్ అయినా పర్లేదు, డాబర్ రెడ్ అయినా పర్లేదు, మీరు ఏది యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు. నేను డాబర్ రెడ్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న వాటర్లోకి అంతా పేస్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి. వాటర్లో ఎక్కడ పేస్ట్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలని నేను హ్యాండ్స్ పెట్టే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నా కదా. ఇది మిక్స్ చేసుకునే దాన్ని వాటర్ మనం క్లీన్ చేసుకుంటుంటాం కదండి. క్లీన్ చేసుకున్నా కూడా దాని మీద చిన్న చిన్న పురుగులు లాంటివి వచ్చేస్తుంటాయి. అలాంటి పురుగులు గట్ట రాకుండా, చిన్న చిన్న రెక్క పురుగులు కూడా లేకుండా ఉండాలంటే, బొద్దింకలు కూడా రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏమీ లేదండి, గ్యాస్ స్టవ్ అని క్లీన్ చేసుకున్నాక పైన వాటర్ జిమ్ముకొని కొంచెం ఇలా ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటే రెక్క పురుగులు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ ఏది రాకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గానే క్లీన్ అయిపోయిందో. ఇలా క్లీన్ చేసుకుంటే మీకు అస్సలు ఇబ్బంది అనేది ఉండదండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లేట్లోకి నేను పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకున్నానండి. మన ఇంట్లో పవర్ లేనప్పుడైనా లేదంటే రోడ్ లేనప్పుడే కదా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలాగో చూడండి, ఒక డబ్బాల్లోకి నేను మన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి తీసుకున్నాను. తీసుకుని మన చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి, దాంతో ఇలాగా చూడండి ఈ విధంగా మొత్తం అనేది మెత్తగా చేసుకోవచ్చు. ఒక టైం పడుతుంది కానీ మనకి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. మన మిక్సీలో వేసి కన్నా ఇలాగ దంచుకుని వేసుకుని చాలా బాగుంటుంది కూడా వేసుకోవచ్చు. అందరింట్లో రోల్ అనేది ఉండదు కదండి. మన అమ్మమ్మ కాలం నాటిలోని ఇలాగా దంచుకుని వేసుకునే వాళ్ళు సందికాయల పత్రాలు ఉండి కదండి, అందులో నూరేసి అప్పటికప్పుడు మసాలన్నా ఇలాంటి ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేదంటే ఉల్లిపాయ పేస్ట్ అయినా నూరుకుని వేసుకున్నారు. ఇప్పుడు మిక్సీ పెట్టి వేసేసుకుంటున్నా అంత టేస్ట్ అనేది రాదు కదండి. ఈ విధంగా దంచుకుని మనం కర్రీస్లోని యూజ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదా. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ తీసుకున్నాక మధ్యలో అంతా రౌండ్గా హోల్ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక చాకు తీసి మొత్తం హోల్ చేసుకోవాలి. లోన్ అంతా మనకి బయట అంతా కొయ్యకుండా లోనగా కొంచెం గొయ్యి కింద అనేది రావాలండి. అంతలాగా కొంచెం లోనకి హోల్ చేసుకోవాలి. చూస్తున్నా కదా, ఈ విధంగా హోల్ చేసుకున్నాను. చేసుకునే దాన్ని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని అందులోకి ఒక 3 నుంచి 2 దాకా లవంగాలని తీసుకోవాలండి. ఇలా లవంగాలు తీసుకున్నాం కదా, అందులోకి ఒక ముద్దపు గరం బిళ్ళలని తీసుకున్నాను. నేను 2 తీసుకున్నాను. ఇలా పేపర్ ఫోల్డ్ చేసుకుని మొత్తం అంతా ఇలాగా పొడి కింద మనం కొట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి కింద కొట్టుకున్నాం కదా. ఇప్పుడు కొట్టుకునే దాన్ని ఆ ఉల్లిపాయ మనం హోల్డ్ చేసుకున్నాం కదండి, అందులోకి వేసుకోవాలి. పైన కొంచెం మనం కొబ్బరి నూనె అయినా లేదంటే వేప నూనె అయినా వేసుకోవచ్చండి. నేను కొబ్బరి నూనె అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం అంత కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఒత్తి అనేది పెట్టుకోవాలండి. నేను ఆయిల్లో ముంచి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అది ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఒక అగరబత్తి తీసుకుని దాన్ని వెలిగించుకోవాలి. వెలిగించుకుని మీరు బెడ్రూమ్లో అయినా, కిచెన్లో అయినా లేదంటే స్టవ్ దగ్గర అయినా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. మనం లవంగాలు అట్లాగా ముద్దపు కారం బిళ్ళ అనేది పౌడర్ చేసి వేసుకున్నాం కదా, దానివల్ల మంచి అరోమా అనేది వస్తుందండి. ఇంట్లో కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు కానీ, రెక్క పురుగులు కానీ ఏది లేకుండా, దోమలు కట్ట లేకుండా చాలా పాజిటివ్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎల్లుల్లిపాయలు అనేది కాల్చుకుని మనం తక్కువ అనేది ఒలుచుకుని తీసుకుంటాం కదా. మనకి ఏదైనా కర్రీస్లోనే వండుకోవాలన్నా చేయాలన్నా కాల్చుకుంటుంటాము. అలా డైరెక్ట్ అనేది కాల్చుకోకుండా ఇలాగా స్టైనర్స్లోనే పెట్టుకుని మనం ఆనియన్స్ అయినా లేదంటే ఇలాంటి ఎల్లుల్లిపాయలైనా అందుకే లేదు పచ్చిమిర్చి అయినా ఇలాగ ఇందులో పెట్టి కాల్చుకుంటే చాలా నీట్గానే కాలిపోతుంది. ఈవెన్గా కాలుతుంది. ఈవెన్గా కాలడమే కాకుండా మనకి చెయ్యి కూడా కాలుతుందన్న భయం కూడా ఉండదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా ఊపుకుంటా మనం మొత్తం అన్ని సైడ్స్ అనేది కాలే విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దాన్ని మనం ఒక 2 మినిట్స్ అనేది అలాగే కాల్చుకున్నాం కదా, కాల్చుకున్నాక ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక బాగా చల్లనివ్వాలండి. చల్లారాక ఇలా తీస్తుంటే చాలా ఈజీగా అనేది వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది వచ్చేస్తాయండి. పైన ఉన్న తొక్కలు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒలుచుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా అనేది వచ్చేస్తున్నాయో. చాలా అంటే చాలా ఈజీగానే తీసేసుకోవచ్చు. మీరు కేజీల లెక్కన కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా ఒలిచేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఒక సబ్బు మీద కాఫీ పౌడర్ వేసి చూడండి. నిజంగా మీరంటే మీరే ఆశ్చర్యపోతారు. కొంచెమంతా కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లేదండి, ఏ బ్రాండ్ అయినా మీరు ఏది యూజ్ చేస్తే ఆ బ్రాండ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి సోప్ అనేది తీసుకున్నాను. నేను మార్గో సోప్ అనేది తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసుకోవచ్చు. ఇలాగా క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి, దాంతో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. చూస్తున్నా కదా సన్నంగా అనేది వచ్చింది కదా, ఎలాగ పెద్ద పెద్దగా కాకుండా చిన్న హోల్స్ ఉన్న దాంతో గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్నాం కదా, మొత్తం కాఫీ పౌడర్ అది మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి కొంచెం అంతా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం అంతా నేను పేస్ట్ అనేది వేసుకున్నానండి. నేను డాబర్ రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ బ్రాండ్ అనేది వేసుకున్నాను. మీరు కోల్గేట్ వాడితే కోల్గేట్ అయినా వేసుకోవచ్చు. ఇలాగా వేసుకున్నా కదా, మొత్తం అంతా పేస్ట్లోకి మనం వేసుకున్న పౌడర్లు రెండుని మొత్తం మిక్స్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 3 డివైడ్ చేసుకున్నానండి. చిన్న చిన్న బాల్స్గా 3 చేసుకుంటున్నాను నేను. ఇలాగా మీకు ఎన్ని కావాలితే అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉన్నదంటే ఇంకా డబుల్ చేసుకోవచ్చండి. నేను 3 బాల్స్ కింద అన్నీ చేసుకుంటున్నాను. ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో, దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నాకు అందరికీ వీడియో అనేది సజెషన్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే, మనం స్టవ్ దగ్గర అయినా లేదంటే డబ్బాల దగ్గర అయినా పెట్టుకుంటే మనకి బల్లీలు కానీ బొద్దింకలు కానీ రాత్రి మటుకు చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి. ఆ ఇబ్బంది పట్టడం కూడా ఇలాగా పెట్టడం వల్ల ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది. మనకి బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఇంట్లో రాకుండా ఉంటాయండి. ఈ విధంగా మీ డబ్బాల దగ్గర అయినా లేదంటే బియ్యం మూటల దగ్గర అయినా స్టవ్ దగ్గర అయినా పెట్టుకోండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.